కామన్. ఇంకో ట్రెండింగ్ టాపిక్ వచ్చేదాకా ఇది ఎండ్ అవుతుంది. ఇంకో ట్రెండింగ్ టాపిక్ ఇంకోటి రావాలి, ఇంకోటి భారీది రావాలి. దీనివల్ల చాలా మిస్ అవుతున్నాం. ఈ అల్లు అర్జున్ గత వారం 10 రోజుల నుంచి పొద్దున్న లేస్తే పొద్దుగోగులు అల్లు అర్జున్ అరెస్టు, బెయిలు, పొద్దుగోలు ఇదే న్యూస్లు పట్టుకొని జరుగుతుంది. ఇంకో ట్రెండింగ్ టాపిక్, భారీ ట్రెండింగ్ టాపిక్ వస్తే అల్లు అర్జున్ వదిలిపెడతారు. అప్పుడు దాకా ఏ మీడియా అల్లు అర్జున్ వదిలిపెడతారు. నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అది జస్టిస్ కాదండి. ఎందుకంటే అల్లు అర్జున్ యాక్టింగ్ నచ్చిచ్చారు, పర్ఫార్మెన్స్ నచ్చిచ్చారు, ఆ యాక్టింగ్ అవార్డు ఇచ్చారు. అట్లని రియల్ లైఫ్లో అతను మంచోడో చెడ్డోడో చూసి ఇవ్వలేదు కదా. కాబట్టి వెనక్కి తీసుకోవడం జరగదు, అది 100% జరగదు. జరిగినా కదా అదే అల్లు అర్జున్కి అన్యాయం జరిగినట్టు. ఇంత జరుగుతున్నా కూడా రామ్ చరణ్ కానీ, చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఒక చిన్న సాయంత్రం ఒక చిన్న ట్వీట్ కూడా ఎందుకు స్పందించట్లేదు? మరి వాళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో ఇట్లా తగాదాలు ఇష్యూస్ ఉన్నాయని నడుస్తున్నాయి కదండి. మీకు కొత్తగా ఏం లేదు. స్పందిస్తే ఇది న్యూస్ అవుతుంది. స్పందించలేదు కదా. అది నార్మల్గా ఎప్పుడు పీపుల్ అనుకున్నట్టుగానే వాళ్ళిద్దరి మధ్య ఉంది. మెగా వర్సెస్ అల్లు వర్క్ జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే వీళ్ళు స్పందించలేదు. ఇంత చెప్పుకోదగ్గ విషయం కూడా కాదు. సో రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ పోయి పోలీసులు వర్సెస్ అల్లు అర్జున్ అయిపోయింది. అవునండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ అయినా పోలీసులు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డే కదండి. హోమ్ మినిస్టర్ కూడా ఆయన హోదాలోనే ఉంది, సీఎం ఆయన. కాబట్టి ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ అండి. రేవంత్ రెడ్డి నిర్ణయాలు స్టార్టింగ్ నుంచి కూడా నాకు బాగా నచ్చుతున్నాయి. ఈ విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ స్టెప్ వేసాడు అనిపిస్తుంది. సో కాంగ్రెస్ నాయకులకి అల్లు అర్జున్ మీద పీకల దాకా కోపం ఉందండి, నిజమేనా? కాంగ్రెస్ నాయకులకు ఎందుకు ఉండాలండి? కాంగ్రెస్ నాయకులకు ఎందుకు ఉండాలి? రేవంత్ రెడ్డి వాళ్ళంతా తిట్టారు, అంటే ప్రెస్ మీట్ పెట్టేసి ఇండైరెక్ట్ గా మాట్లాడారు కాదండి. ఇప్పుడు వాళ్ళ పేరు ప్రస్తావించలేదని ఇది బీఆర్ఎస్ హోదాలో నడుస్తుందని వాళ్ళ అభియోగం అండి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఒక స్టాండ్ మీద ఉండాలి. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? మీరు ఒక మహిళకి, చనిపోయిన మహిళకి సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తున్నారా? అసలు మీ స్టాండ్ ఏంటనేది బయటకు చెప్పాలండి. ఎన్ని కాకుండా లోపల వైపు రెండు వైపులు కావాలనుకుంటే కుదరదు. కానీ మీ స్టాండ్ ఇటువైపు క్లియర్ కట్గా చెప్పి విమర్శించారండి. ఎట్లా కాకుండా ఏం కాకుండా విమర్శించే కరెక్ట్ కాదనిపిస్తుంది. అయితే బ్రదర్, అయితే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు హీరోతో పాటు హీరోయిన్, దర్శకులు అలాగే నిర్మాతలు రావడం జరిగింది కదా. అవునా? సో వీళ్ళు ఎవరి మీద పెట్టుకుంటే కేవలం అల్లు అర్జున్ గారి పైన వాళ్ళంతమంది ఫ్యాన్స్ వచ్చింది ఇంకెవరిని చూస్తూ కాదు, అల్లు అర్జున్ చూసడానికే కదా అంతమంది ఫ్యాన్స్ వచ్చింది. అల్లు అర్జున్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్ వీళ్ళు సంధ్యా థియేటర్లు పెట్టుకున్నా కానీ మేము ఇవ్వలేదని క్లియర్ కట్గా అనేది ప్రూఫ్స్తో సహా పోలీసులు బయట పెట్టారు. అయినా సరే ఇప్పుడు అల్లు అర్జున్ పర్మిషన్ లేకపోయినా థియేటర్కి వచ్చి పైన రూఫ్ టాప్ మీద పైన ఇవన్నీ విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి పర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చాడనేది అల్లు అర్జున్ మిస్టేక్గానే, తప్పుగానే భావిస్తున్నాను. సో అల్లు అర్జున్ గారికి సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా, వాళ్ళ పెద్దల నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ లేదు ఇంతవరకు. సపోర్ట్ లేదంటే అరెస్ట్ అయినాక వచ్చారని అంతమంది కూడగట్టుకొని వచ్చారనే కదా రేవంత్ రెడ్డి గారికి కూడా, గవర్నమెంట్కి కూడా కోపం వచ్చింది. ఆయనకి ఏమైందని ఒక రోజు ఒక నైట్ జైల్లో పెడితే అంతమంది సినీ ప్రముఖులు వచ్చారనే కదా రేవంత్ రెడ్డి గారికి కూడా అంటే ఇది చావు బతుకుల్లో ఉన్న పిల్లోడి మధ్య ఒక్కరు కూడా రాలేదు, ఎందుకు రాలేదని ఇది నచ్చకే కదా గవర్నమెంట్. ఫైనల్ గా బెయిల్ పీరియడ్ అయిపోయాక మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళబోతున్నారా? దీని వెనకాల ఇప్పుడు బెయిల్ అనేది రద్దు అవుతుంది అనిపిస్తుంది. బెయిల్ పీరియడ్ అయిపోయినాక చట్టపరంగా ఎట్లయితే అల్లు అర్జున్ గారు తప్పు ఉందా లేదా చూసి కంపల్సరీ ఒక చట్టపరంగా పోవాలని కోరుకుంటున్నాను. మహిళా మీద గురుకుల విద్యార్థులు 44 మంది చనిపోయినా, లేకపోతే రైతులు చనిపోయినా వాళ్ళ గురించి అసెంబ్లీలో ఏం మాట్లాడకుండా ఓన్లీ మహిళ గురించి మాట్లాడుతున్నారు. దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పింది. డైవర్షన్ ఇప్పుడు మాట్లాడిపోవటం, ఇప్పుడు కామ్గా మాట్లాడాలి కదా. అంటే వాళ్ళ గురించి తీయలేరు కదా, రైతులకు అంటే వేరే సమస్యల నుంచి మాట్లాడకుండా ఓన్లీ ఈ విషయం గురించి అందులో మాట్లాడుతున్నారు అసెంబ్లీలో అని చెప్పేసి. అది గతంలో జరిగింది కదా. ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడే జరుగుతుంది. అంటే వేరే ప్రస్తుతం ఒక విషయం టాపిక్ మీద మాట్లాడుతున్నారు. దాని గురించే మాట్లాడి ఇప్పుడు గతంలో ఇప్పుడు 44 మంది రైతులు ఇట్లా చనిపోవటం ఇవన్నిటి కూడా చిన్నగా మాట్లాడతారండి. ఏ టాపిక్ అనేది వదిలిపెట్టరు కదా. ఇప్పుడు ఒకటి పట్టుకుంటే ఇంకోటి అంటే దీని గురించి మాట్లాడకూడదనే కాదు కదా. ఇప్పుడు టాపిక్ మాట్లాడారు, ఇంకో సందర్భం వచ్చినప్పుడు దాని గురించి కూడా మాట్లాడతారండి. ఫ్యామిలీలో ఎంత జరుగుతున్నప్పటికీ కూడా మెగా ఫ్యామిలీలో కొంచెం కూడా అంటే వాళ్ళకి సపోర్ట్ గా రాకుండా దీన్ని ఎలా చూస్తున్నారు? ఎప్పటి నుంచో జరుగుతుంది కదండి. ఇప్పుడు మొన్న సినిమా కూడా ఎవరు సపోర్ట్ చేసినట్టు కనిపించలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఒక్క మెగా హీరోగా వచ్చినట్టు కనపడలేదు. మరి దీని తర్వాత అల్లు అర్జున్ రివెంజ్ ప్లాన్ చేయొచ్చా వాళ్ళ మీద, వాళ్ళ మెగా ఫ్యాన్స్ మీద రివెంజ్ ఏమైనా ఉంటుందా? రివెంజ్ ఏం చేయలేదు కదా. దీని ఎఫెక్ట్ అయితే బాగా ఇప్పుడు రాబోయే తరం గేమ్ చేంజర్ మీద బాగా పడిందండి. హాలీవుడ్ మొత్తం మీద ఈ ఎఫెక్ట్ పడుతుంది, ఎంతవరకు కరెక్ట్ అంటారు? వల్లే ఇప్పుడు గతంలో కూడా ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి చిరంజీవి గారు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం వచ్చి జగన్ ముందులో ఎట్లయితే చేతులు కట్టుకుంటున్నారు, అట్లానే రేవంత్ రెడ్డి ముందులో కట్టుకోవాలా అని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడా అనిపిస్తుంది.
రేపు ఖచ్చితంగా ఇంత ఎఫెక్ట్ పడినాక రేపు టికెట్ రేట్లు పెంచుకోవడం బెనిఫిట్స్ వాళ్ళకి అనుమతి ఇవ్వను అని క్లియర్ కట్గా చెప్పేశాడు. కంపల్సరీ రేపు ఇండస్ట్రీ మొత్తం రేపు ప్రొడ్యూసర్ కానీ ఇండస్ట్రీ మొత్తం వచ్చి కంపల్సరీ రేవంత్ రెడ్డితో భేటీ అవుతారు. ఇక రేవంత్ రెడ్డి ఇప్పుడు తగ్గుతాడా తగ్గడా అనేది వెయిట్ చేస్తారు. ఇప్పుడు టాలీవుడ్ కాస్త ఏపీ తీసుకెళ్ళాలి అనేది కూడా ఒక వార్త నడుస్తూ ఉంది. దాని మీద అవును, తీసుకెళ్తే చాలా నష్టం అండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వల్ల గవర్నమెంట్కి వచ్చే లాభాలు చాలా ఉన్నాయండి. గవర్నమెంట్ వల్ల సినిమా ఇండస్ట్రీకి అనేది చాలా తక్కువ వస్తుంది. కాబట్టి ఒక సినిమా చూస్తే పల్లెటూరు నుంచి కూడా మొత్తం వాళ్ళ బస్ ఛార్జీలు కానీ టీ భోజనం మొత్తం వాళ్ళు కూడా గవర్నమెంట్కి వచ్చే ఆదాయమే. ఇదంతా ఏపీకి పోతే అనేది చాలా నష్టపోతారు. ఇది 100% సంభవం కాదు. ఎందుకంటే అంతా అక్కడ ఏపీలో అంత లేదు. ఇవన్నీ కొన్ని రోజులు భయపెట్టే విధంగా సాగుతీ తప్పితే హైదరాబాద్ను వదిలిపెట్టి ఇప్పుడు అలా ఏ ఇండస్ట్రీ పోదు. జస్ట్ ఒక భయపడతారు అంతే. అంతకుమించి హైదరాబాద్ను వదిలిపెట్టి ఇండస్ట్రీ పోదు. 100%. థ్యాంక్ యూ.